మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. ఆణిముత్యాలు 5-6 శతాబ్దాల పూర్వం మధ్యతరగతి కుటుంబీకుల జీవనశైలి చూపించారు శ్రీ వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారు. అదేమిటో వినండి. ఉదయం పళ్ళు తోముకోవడానికి వేప పుల్లలు ఉపయోగించేవారు. వీటిని పందుం పుల్లలు అనేవారు. కొంతమంది కచ్చిగా అంటే ఆవు పేడ పిడకలను కాల్చగా వచ్చిన పొడిని శుభ్రంగా జల్లించి తయారు చేసి పెట్టుకునేవారు. అది పళ్ళ పొడిగా ఉపయోగించుకునేవారు. తాటాకులు చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకుని వాటిని నాలుక శుభ్రపరచుకోవడానికి ఉపయోగించేవారు. మగవాళ్ళు చాలామంది నూతి దగ్గరే నీళ్లు చెదలతో తోడుకొని పోసుకునేవారు. ఆ చన్నీటి స్నానం చాలా హాయినిచ్చేది. చలికాలంలో మాత్రం వేడి నీళ్ళు ఉండేవి. ఉదయం కాఫీ కాచుకునేందుకు కర్రల పొయ్యి లేదా పొట్టు పొయ్యి ఉండేది. పొట్టు పొయ్యిలో పొట్టు కూరడం చాలా చిత్రమైన విషయం. 3 రూపాయలకి ఒక పొట్టు బస్తా వచ్చేది. పొట్టు బస్తాలు ఎడ్లబడ్డ మీద పట్టుకొచ్చి ఇంటి దగ్గర అమ్మేవారు. రాగి బాయిలర్లు అందరిళ్లలోనూ ఉండేవి కావు. కాఫీ డికాషన్ కోసం వేడివేడి నీళ్లలో కాఫీ పొడి వేసి కొంచెంసేపు ఆగాక పైన తేలిన నీటినే డికాషన్గా వాడేవారు. పాలు సేరు చొప్పున అమ్మేవారు. బొగ్గుల కుంపటి మీద కాఫీ, కుంపటి విసరడానికి ఓ వెదురు విసరగర్ర, కొంతమంది ఒత్తుల స్టవ్లు, పంపు స్టవ్లు వాడేవారు. అవి కిరసనాయిలవి. బరువులను వీస అంటే 1400 గ్రాములు, ఏబులం అరవీస, పదలం పావు వీసగా తూచేవారు. దేవుని పూజలు అవి ఇళ్లలో సామాన్యంగా ఉండేవి. మడి తడి మాత్రం పాటించేవారు. వంట అంతా కూడా ఇత్తడి పాత్రల్లోనే చేసేవారు. అందరి ఇళ్లలోనూ రాతితో తయారు చేసే చిప్పలు ఉండేవి. వాటిని రాతి చిప్పలు అనేవారు. ఆ రాతి చిప్పల్లో ఉల్లిపాయల పులుసు, పప్పు పులుసు, పప్పుచారు, ముక్కల పులుసు కాచేవారు. ఆ రుచి అమోఘం. అన్ని పచ్చళ్ళు రుబ్బురల్లోనే. కందిపొడి, మిరపసున్నెల పొడి, సన్నని నూకలు మొదలైనవన్నీ తిరుగులలోనే. అప్పుడు బియ్యంలో మట్టి బిడ్డలు, ఒడ్లు ఎక్కువగా ఉండడంతో వాటిని బియ్యం నుంచి ఏరేసుకుని వండుకునేవారు. ఆ ఏరుకునే సమయమే ఆ రోజుల్లో గృహిణులకు ఇరుగింటి పొరుగింటి వాళ్ళతో పిచ్చాపాటి కాలక్షేపం. అదేవిధంగా అన్ని సామాన్లు అంటే ఆవాలు, జీలకర్ర ఇలాంటివి కూడా చేటా పిట్టలతో కూడా బాగు చేసుకుని డబ్బాల్లో పోసుకునేవారు. బియ్యంలో అక్కుళ్ళు, ఆట్రగడ్డలు, వంకసన్నలు, కిచిడి అనే రకాలు ఉండేవి. అక్కుళ్ళు, ఆట్రగడ్డలు అంటే ముతక బియ్యం, వంకసన్నలు మధ్య రకం, కిచిడి బియ్యం అంటే సన్న బియ్యం, మసూరు బియ్యం కూడా ఉండేవి. చాలా ఖరీదు ఉండేవి అవి మాత్రం. ఇంకా సీతారామాభ్యం నమః అని యాయవారం బ్రాహ్మణుడు ఉదయమే అందరిళ్లకు వచ్చి తిథి వార నక్షత్రాలు చెప్పి వెంటనే వెళ్ళిపోయేవారు. వారు వెళ్లే లోపలే గృహస్థులందరూ గుప్పెడు బియ్యం ఆయన తడతడలాడే చెంబు లాంటి చిన్న ఇత్తడి బిందెలో వేసేవారు. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆయన రాకపోతే ఏదో తప్పు చేసిన భావనతో మన్నాడు ముందే రెడీగా ఉండి 2 గుప్పెళ్ళు వేసేవారు. రాత్రిపూట 8-9 ఆ ప్రాంతంలో మాదా కవళం తల్లి అంటూ వచ్చేవారికి ఆ రాత్రి తినగా మిగిలిన అన్నం కూరలు పెట్టేవారు. చిన్నపిల్లలు పేచీ పెడుతూ ఉంటే మాదా కవళం అబ్బాయికి ఇచ్చేస్తామని భయపెట్టేవారు తల్లులు. సర్వసాధారణంగా టిఫిన్స్ ఉండేవి కావు. ఒక్క శనివారం మాత్రమే మినపరొట్టి కానీ ఎర్రరొక ఉప్మా కానీ చేసేవారు. పిల్లలందరూ 3 పూట్ల అన్నం తినేవారు. భోజనం ఎప్పుడూ వంటింట్లోనే నేల మీద పీట వేసుకునే తినడం అయ్యాక తిన్న చోట నీళ్లు జల్లి శుభ్రం చేసుకునేవారు. ప్రతిరోజు రాత్రి వంట ఇల్లు కడిగి ముగ్గు పెట్టేవారు. ఇక ఎప్పుడైనా చుట్టాలు వస్తే ఇంట్లో పిల్లలు పెద్దలు వంట ఇంట్లో పడుకునేవారు బొంతలు వేసుకుని. చుట్టాలు లోపలి గదుల్లో పడుకునేవారు. డబుల్ సింగిల్ బెడ్రూమ్ అన్న పదాలే తెలియవు ఆ రోజుల్లో. చాలా మటుకు 3 గదుల ఇళ్ళే. కొంచెం స్థితిమంతులు 4 గదులు లేకపోతే ఇంకా పెద్ద ఇళ్లలో ఉండేవారు.
3 వరుసలు గల గదుల ఇల్లు అద్దె నెలకు 25 రూపాయల నుంచి 30 రూపాయలు ఉండేది. అలాగే కరెంటుతో కలిపి 30 నుంచి 35 రూపాయల వరకు ఉండేది. ఒక బల్బుకు 1 రూపాయి లెక్క. వైద్యం కోసం డాక్టర్ చెయ్యి పట్టుకు చూసి బిళ్ళలు అరుకు ఇచ్చేవారు. జ్వరం తగ్గే వరకు లంకణమే. తర్వాత బన్ను జావా, ఆ తర్వాత చారు అన్నం తినమనేవారు. డాక్టర్ భుజం తట్టి తగ్గిపోతుందిలే అన్న మాటకే సగం జ్వరం తగ్గిపోయేది. ప్రభుత్వాసుపత్రికి పోతే రంగురంగుల ఔషధాలు ఇచ్చేవారు అరుకు రూపంలో. ఇంకా పిల్లలను చదువు అని ఒత్తిడి చేసేవారు కాదు. బాగా చదువుకో అని చెప్పేవారు. ఏ తల్లిదండ్రులు పిల్లల్ని చదువు విషయంలో టెన్షన్కు గురి చేసేవారు కాదు. పుస్తకాలు ఎప్పుడూ వేరే వాళ్ళు వాడినవే. పై తరగతి పాస్ అయిన వాళ్ళ దగ్గర సగం ధరకు టెక్స్ట్ బుక్స్ కొనేవారు. నోట్స్ అన్నీ తెల్ల కాగితాలే. సింగిల్ రూల్సు, బ్రాడ్ రూల్సు పెన్సిల్తో కొట్టుకోవడమే. క్రితం ఏడు నోట్బుక్స్లో మిగిలిన తెల్ల కాగితాలన్నీ చింపి ఒక కొత్త పుస్తకంలా కుట్టుకుని తర్వాత సంవత్సరంలో రఫ్ బుక్గా వాడుకునేవారు. వార్తలు వినాలి అంటే చాలామంది రాత్రి 9 గంటలకు రేడియోలో వచ్చే ఇంగ్లీష్ న్యూస్ వినేవాళ్ళు, అర్థమైనా కాకపోయినా. రాత్రి పెందలాడే నిద్ర. వేసవి అయితే 6 బయట, మిగిలిన కాలాల్లో లోపల పక్కల మీద. ఫ్యాన్ ఉంటే ఉండేది, లేకపోతే తాటాకి పిసిన కర్ర. ఇంకోటి ఏమిటంటే సైకిల్కి కూడా లైసెన్స్ ఉండేది. 2 రూపాయలు పెట్టి ఒక లైసెన్స్ రేకుబిళ్ళ కొని సైకిల్కు తగిలించేవారు. అది ఆ రోజుల్లో జీవనశైలి. ఎవరికి ఏ చీకు చింత ఉండేది కాదు. జీవితంలో ఏది ఎలా వస్తే అలాగే స్వీకరించేవారు. సంతోషంగా కాలం గడిపేవారు. ఆనందంగా బాధ్యతలు స్వీకరించేవారు. కక్షలు, కార్పణ్యాలు, కోపతాపాలు, కుళ్ళు, కపటం, ఈర్ష్యాద్వేషాలు, వాళ్లకుంది మాకు లేదు అనే భావనలు తక్కువ. అహంకారం, ప్రతీకారం పెద్దగా తెలియవు అప్పటి జనాలకి. వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ రోజులే బాగున్నాయనిపిస్తుంది. మరు జన్మ ఉందో లేదో, ఆ రోజులు మరలా వస్తాయో రావో, అంతా దైవేచ్ఛ. ఇప్పుడు మరికొన్ని ఆణిముత్యాలు. ఆటలో గెలవాలి అంటే తోటివారినందరినీ ఓడించాలి. జీవితంలో గెలవాలి అంటే తోటివారినందరినీ ప్రేమించాలి. ఎవరికి వారికి నిరంతరం రగిలే గుణం, ఎదిగిన వారికి అనుక్షణం ఒదిగే గుణం. బొట్టు లేని నుదురు, దేవాలయం లేని ఊరు, హరినామం చెప్పని నోరు, ఇతరులకు సహాయం చేయని చెయ్యి, శాంతి లేని హృదయం, బలం లేని శరీరం, ఆధ్యాత్మికత లేని జీవితం వ్యర్థం. దేనికి మనం అర్హులమో అవి మాత్రమే ఆ సమయానికి అందుతాయి. అదృష్టాన్ని సరదాగా నమ్ముకో, కష్టాన్ని పూర్తిగా నమ్ము. విజయం నీదే. జరిగిన దాని గురించి చింతించకు. ఎందుకంటే మనకు జరిగే మంచి ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. ఈ ప్రపంచంలో ధర్మం తప్ప మిగతావి ఏవీ శాశ్వతం కాదు. మన సంపద శాశ్వతం కాదు, మనతో రాదు. యవ్వనం చూస్తూ ఉండగానే కనుమరుగై వార్ధక్యం సంభవిస్తుంది. జీవితం కూడా ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదు. ధర్మం ఒక్కటే శాశ్వతం. ధర్మంగా జీవిద్దాం, ధర్మాన్ని కాపాడుదాం. అదే తిరిగి మనల్ని కాపాడుతుంది. నదిలోని నీరు తియ్యగా ఉంటుంది, ఎందుకంటే నది అందరికీ నీరు ఇస్తుంది. సముద్రంలోని నీరు ఉప్పుగా ఉంటుంది, ఎందుకంటే సముద్రం నీరు తీసుకుంటుంది. ఎటువైపు ప్రవహించకుండా ఉంటే నీటికి దుర్గంధం ఉంటుంది, ఎందుకంటే నీరు నిలువ ఉంటుంది. జీవితం కూడా అంతే. నదిలాగా అందరికీ సాయం చేస్తూ ఉంటే మధురంగా ఉంటుంది. సముద్రంలా కేవలం తీసుకుంటూనే ఉంటే కొద్ది రోజులకే అందరికీ దూరం అవుతుంది. అలాగే నిలవ నీరులా అసలు ఎవరికి ఏది ఇవ్వకుండా ఉంటే మన జీవితం కూడా నిరర్థకంగా మారుతుంది. పక్కవాడి ఆనందంలో పరమాత్మని
చూడగలిగిన వాడు మాత్రమే ఆ భగవంతుని ప్రేమకు పాత్రుడవుతాడు. స్వీయ ప్రతిభా సామర్థ్యాలు మరింత మెరుగుపరుచుకునేలా పిల్లలను పురికొల్పాలన్న తాపత్రయంలో తల్లిదండ్రులు చాలా సందర్భాల్లో వారిని ఇతరులతో పోలుస్తూ ఉంటారు. దానివల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ. పదే పదే పోలికలు పెట్టడం వల్ల తాము ఎంత మంచి ఫలితాలు సాధించినా తల్లిదండ్రులు సంతృప్తి చెందరు అన్న భావన చిన్నారుల్లో పేరుకుపోతుంది. ఏ స్థాయికి వెళ్ళినా ఇంకొకరితో పోలుస్తూ ఉంటారన్న నైరాశ్యం వారిలో అలుముకుంటుంది. మంచి మార్కులు తెచ్చుకుంటే జీవితంలో విజయం సాధించవచ్చు అని విద్యార్థులకు సమాజం హితబోధ చేస్తుంది. అధిక జ్ఞానం వల్లే విజయం సాధ్యమవుతుందని ఉద్యోగికి యజమాని చెప్తాడు. అన్నిటికన్నా ముఖ్యమైన వాస్తవం ఏమిటంటే మన ఆత్మవిశ్వాసమే మనకు విజయం కట్టబెడుతుంది. గుర్తు వస్తే పలకరించే బంధాలు ఎన్నో, కానీ గుర్తు ఉంచుకుని పలకరించే బంధాలే అపురూపం. ఈ లోకంలో సంతోషం సుఖం నేర్పలేని పాఠాలు కష్టాలు నేర్పుతాయి. గెలుపు విజయం నేర్పలేని పాఠాలు ఓటమి అవమానాలు నేర్పుతాయి. మనం దిగులుగా ఉంటే జీవితం మనల్ని చూసి నవ్వుతుంది. మనం కేరింతలు పెడుతూ ఉంటే జీవితం మనల్ని చూసి మురిసిపోతుంది. ఇప్పుడు సరదాగా మనం ఒక వచన కవిత విందాము. ఇది సంగ్రహణ మాత్రమే. పసుపు తాడు కట్ట పతికి మొక్క, పట్టు చీర కట్ట పతి పాదంబు పట్ట, పరమాన్నంబు వండి పతికి మొదట పావనంబని తొలిచే అతివ నాడు, అత్తమామల సేవ అతి సంతసంబనియే, బావ మరుదుల ప్రేమ ఆనందమనియే, వదినాయంచు పిలువ పులకించే మదినాడు, పతి ప్రత్యక్ష దైవమని అతివ ఆనాడు. అయితే ఈనాడు పసుపు తాడు కట్టు పతి నాకొద్దు, పట్టు చీర కొని తెచ్చు పతి నొకపతియే, పరమాన్నంబు వండ పతికేల మొదలు, పాప పాపమనియే అతివ నేడు, అత్త మామల సేవ నే చేయబోను, బావ మరుదులు వద్దు ఆడబిడ్డలు అసలొద్దు, నేనుండవలి నొక్కదాని నా పతితోడ, అది నా భాగ్యం బనియే అతివ నేడు. ఆణిముత్యాలు శీర్షిక పట్ల మీ అభిప్రాయం తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మోహనవా